హాయ్ ఫ్రెండ్స్, మన మాతృభాష తెలుగు గురించి పెద్దలు చాలామంది మాతృభాషను బ్రతికించండి, పిల్లలకు తెలుగు నేర్పండి, తెలుగు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ పెద్దలు ఎవరు, బాగా డబ్బున్నోళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపరు. వాళ్ళందరూ కార్పొరేట్, కాన్వెంట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, వాటికి లక్షల్లో వేలల్లో ఫీజులు పే చేస్తూ అక్కడ పంపుతారు. సో అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. సో ఫలితంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఒక 2 దశాబ్దాల క్రితం, దశాబ్దంన్నర క్రితం తెలుగు భాష భారతదేశంలో హిందీ తర్వాత అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాషగా రికార్డ్ అయింది. సెకండ్ ప్లేస్. ఫస్ట్ నంబర్ 1 హిందీ, దెన్ తెలుగు. ఇప్పుడు లేటెస్ట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, నంబర్ 2 వచ్చేసి బెంగాలీ అయింది, నంబర్ 3 వచ్చేసి మరాఠీ అయింది, నంబర్ 4 ప్లేస్లోకి తెలుగు వచ్చేసింది. సో ఎక్కడ ఈ లోపం? మరి అందరం తెలుగు 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 అంటారు. మన పెద్దలు చాలామంది ఎన్నోసార్లు, మన వెంకయ్య నాయుడు గారు, మనకు చీఫ్ జస్టిస్ పాత రమణ గారు, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు అందరూ తెలుగు తెలుగు అంటారు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు పరిస్థితి ఎలా అయిపోయింది? సో మనకంటే జస్ట్ కొంచెము డిఫరెన్స్లో తమిళ్ ఉంది. మళ్ళీ ఆడు పైకి వచ్చాడంటే మనం 5వ ప్లేస్కి వెళ్ళిపోతాం. జాగ్రత్త. థ్యాంక్ యూ.